అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే విరాళాలు వెల్లువెత్తుతుండగా ప్రచార పర్వంలో తాజాగా 3.60 లక్షల మంది వాలంటీర్లు చేరారు. కమలా హ్యారిస్ ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని హ్యారిస్ ఫర్ ప్రెసిడెంట్ బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ డైరెక్టర్ డాన్ కన్నీనెన్ వెల్లడించారు. రోజు రోజుకు విశేష ఆదరణ లభిస్తోందన్న ఆయన ఒక్క వారంలోనే $200 మిలియన్ల విరాళాలు సేకరించినట్లు తెలిపారు. 200 విరాళాలు కొత్త మద్దతుదారుల నుంచి అందాయని చెప్పారు. షికాగోలో వచ్చే నెల జరగనున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.